ఈ హడావిడి జీవితం, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలా మంది జంక్ ఫుడ్ తినడం, నీళ్లు సరిగా తాగకపోవడం, ఇట్లా కిడ్నీల పనితీరు మీద ఎఫెక్ట్ పడుతుంది. రకరకాల సమస్యలు వస్తున్నాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం తినే ఫుడ్ లో చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న చేరికలు చేసుకుంటే సరిపోద్ది. ఈ చిన్న చిన్న మార్పులు, ఈ చిన్న చిన్న చేరికల వల్ల మనం ఈ కిడ్నీల సమస్య నుంచి బయటపడవచ్చు. అదేంటంటే ఫస్ట్ నిమ్మకాయ. నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి ఏంటంటే మనల్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మనం తాగిన నీళ్లు రకరకాల మార్గాల్లో బయటికి పోకుండా మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను డిటాక్స్ చేస్తాయి, రాళ్ళు ఏర్పడకుండా చూస్తాయి. దీనివల్ల కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఇక రెండోది ఏంటంటే కీరదోస. కీరదోసలో 90% వాటరే ఉంటుంది. సో కీరదోస తినడం వల్ల మన శరీరానికి కావాల్సినంత వాటర్ లభిస్తుంది. దీనివల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే కీరదోసలో విపరీతంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కూడా కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. అట్లాగే బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటుంది, చర్మం నిగారిస్తుంది. నెక్స్ట్ కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తాయి. నెక్స్ట్ కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం ఇవి కూడా మంచిగా పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ అనేది మనకి ఎప్పుడు ఒక రిఫ్రెషనింగ్ డ్రింక్. శరీరంలో తగినంత నీళ్లు ఉండేలా చూస్తాయి. ఇవి కిడ్నీలు పాడు కాకుండా కాపాడతాయి. నెక్స్ట్ కార్న్ బెర్రీస్. ఈ కార్న్ బెర్రీస్ మన యూరినరీ ట్రాక్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. అంతేకాదు కార్న్ బెర్రీలో కూడా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరుని సక్రమంగా జరిగేలా చూస్తాయి.